ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రుణమాఫీ విషయంలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతానని రేవంత్ రెడ్డి చెప్తుంటే, మరోవైపు రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమని కూడా హరీష్ రావు సవాల్ విసరడం జరిగింది. సార్, ఎలా చూడొచ్చు? వారు ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామని యాదాద్రి గుట్టపైన కొండపైన ఆనా అని కూడా చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అండి? కాంగ్రెస్ ప్రభుత్వం మోసాల మీద మోసాలు చేస్తుంది. ప్రజల్ని ఇంకా నమ్మించవచ్చు అనే ఒక ప్రయత్నం చేసింది. 4 సార్లు వాయిదాలు పెట్టింది. డిసెంబర్ 9 పోయింది, జనవరి 1 పోయింది, ఫిబ్రవరి 10 పోయింది, మార్చి 15 పోయింది. ఇక ఇవాళ నేను చెప్తే నమ్మరు అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసే కాడికి వచ్చిండ్రు. ఇది అబద్ధము, అప్పుడు కూడా చేయరు అనే విషయాన్ని మేము బలంగా చెప్పే ప్రయత్నం చేసినాం. కానీ ఆ విషయం వాస్తవమే, వీళ్ళు చేసే ఉద్దేశం లేదు, మోసం చేస్తానికి చెప్పారన్నమాట తేలిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి వెనుకపోవడంతో తేలిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రుణమాఫీ చెయ్యరు, జరగదు, అందులో సందేహమే లేదు. ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. అంటే హరీష్ రావు రాజీనామా అస్త్రం ప్రయోగిస్తున్నారు. అది రాజీనామా కాదు, స్పీకర్ ఫార్మాట్లో లేదు, అసలు రాజీనామా అస్త్రం కాదు, మరొకసారి ఇలా చేస్తున్నారని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మేము రేవంత్ రెడ్డి కూడా రాజీనామా అడిగినాం, ఎమ్మెల్యే పదవికి అడిగినాం, ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయడం అడగలే. వచ్చి ఎమ్మెల్యే పదవికి ఆయన ఏ ఫార్మాట్లో రాజీనామా ఇస్తాడో ఆ ఫార్మాట్లో మేము కూడా రాజీనామా ఇస్తాం. సింపుల్. రేవంత్ రెడ్డి కూడా అదే కదా అడిగింది. మేము ఆయన ఏ ఫార్మాట్లో రాజీనామా రాసి ఇచ్చేస్తాడో అదే ఫార్మాట్లో మేము రాజీనామా రాయడానికి సిద్ధంగా ఉన్నాం. అశోక్ కూడా అదే చెప్పిండు, అదే జరుగుతుంది. రమ్మండి ఆయన. ఎలా ఉంది పార్లమెంట్ ఎన్నికల తీరు పరిశీలించినట్టయితే, మొదటి యాత్రలోనే భాగంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ పరిధిలో కేసీఆర్ ఇక్కడ బస్సు యాత్ర చేసి రైతులతో కూడా మాట్లాడినటువంటి తీరుతో ఎలా ఉందంటున్నారు కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత? ఎలా ఉందనేది వాస్తవానికి మీరు చెప్పాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. ఒక్కసారి జనంలోకి పోతే స్పష్టంగా అర్థమవుతుంది. తప్పకుండా కేసీఆరే శ్రీరామ రక్ష. చేసే కేసీఆర్ను పోగొట్టుకున్నాం. ఇప్పుడు కొట్లాట కొరకైనా మళ్ళీ కేసీఆర్ని నిలబెట్టుకోవాలి, మా తరఫున యుద్ధం చేయడానికి కేసీఆర్ని నిలబెట్టుకోవాలనే విషయంలో ప్రజలకు స్పష్టత వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక్కసారి కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళండి, యువత దగ్గరికి వెళ్ళండి, మహిళల దగ్గరికి వెళ్ళండి, కళాశాల విద్యార్థుల దగ్గరికి వెళ్ళండి. ఏ రకమైన మోసాలు జరుగుతున్నాయో, ఎట్లా మోసం చేసారో అన్ని వర్గాల్ని అర్థమైపోయింది ప్రజలకు. ఇక అర్థమైపోయినప్పుడు వాళ్ళకున్న ప్రత్యామ్నాయం ప్రతిపక్షాన్ని బలోపేతం చేసుకోవడమే. పైగా కేసీఆర్ లాంటి నాయకుడు ఉన్న తర్వాత కేసీఆర్ గారిని కాదని వాళ్ళు ఇంకోవైపు పోయే పరిస్థితి లేదు. కేసీఆరే మనకు శ్రీరామకృష్ణ, బీఆర్ఎస్ పార్టీనే మనకు అండ అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 సీట్లలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ 8 ఎంపీ స్థానాలు సాధిస్తుందని చెప్తున్నారు. నిజంగా 8 ఎంపీ స్థానాలు సాధిస్తే రాజీనామాకు సిద్ధమని కూడా కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. ఏమంటారు? బీఆర్ఎస్ 8 స్థానాలు కైవసం చేసుకుంటున్నారు. నిజంగా 8 స్థానాలు కాదు, కొన్ని స్థానాలు వచ్చిన అందులో రాజీనామాకు సిద్ధమని కూడా మంత్రులు మాట్లాడుతున్నారు. ఏ మంత్రి కూడా మాట మీద నిలబెట్టాడు? మాట్లాడిండా? ఒక్కడన్నా మాట మీద నిలబెట్టాడు? ఎవరు? ఈ జిల్లా మంత్రులా? ఈ జిల్లా మంత్రి అంటాడు మన జీవితంలో 2 రోజు ఒక మాట, ఇప్పుడు మాట్లాడిన మాట మళ్ళోసారి కానీ మాట మీద నిలబడే సందర్భం. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉంటే నేను గాంధీ భవన్ మెట్లే ఎక్కను అని కదా ఆయన మాట్లాడింది. ఒకసారి మీ దాంట్లో తీసుకుంటారు మీరు, ఇది నాది ఎప్పుడైతే మీరు రిలీజ్ చేస్తారో బయట, అప్పుడు ఆయన కూడా చూపించారు ఒకసారి దయచేసి. గడపనే ఎక్కను మెట్లనే ఎక్కను నోడియాల 6ంటికి పోయి కూర్చొని నేను అంటేనేం బాగలేదు. నాకు సమాచారం వచ్చింది అక్కడి నుంచి, చాలా అటెండర్ల నుంచి, సీఎం అటెండర్ల నుంచి. సార్ మాకంటే ముందు వచ్చి కూర్చుంటుండు, ఏం చేయాలి సార్ అయినా అని చెప్పి. ఇవాళ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, మొదటి రోజు మళ్ళీ 20 ఏళ్ళకి పెంచిండు. ఈ పదవుల కొరకు పెదవులు మోసేటోళ్ళు, పదవుల కొరకు పెదవులను విన్యాసం చేయించేటోళ్ళు, దీన్ని బలంగా చెప్పడం కొరకే నేను పదవుల కొరకు బూట్లు దులుస్తున్నాడు అని చెప్పింది తప్ప నాకు బూట్లు మాట్లాడడానికి నాకేం లేదు. రైట్. అటువంటి ఆయన మాట మీద నిలబడతాడు. ఇప్పుడు నీ సాక్షిగా నువ్వు చెప్పు, నీ అంతరాంత నీకు కూడా ఇచ్చే ఇంటర్వ్యూలో ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటాడు ఇప్పటికీ. నువ్వు సాక్షులు ఉన్న నాటి నుంచి ఈ రోజు వరకు కూడా 1,00,000 అబద్ధాలు విని ఉంటావు కదా. ఎప్పుడన్నా ఒకసారి మాట మీద నిలబడే సందర్భం చూసినావా? రైట్. ఇవాళ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. 2001లో పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మీరు వెన్నంటి ఉన్నారు. దాదాపు 23 సంవత్సరాలు గడుస్తుంది. 10 ఏళ్ళు కూడా అధికారంలో ఉండి కూడా పార్టీని ఒక ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడేంటి పార్టీ పరిస్థితి? వాళ్ళు ప్రతిపక్షాలు చేస్తున్న, అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అంటున్నారు. పార్టీ వాళ్ళ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతున్నారు. ఏమని చెప్తారు?
మేము మరొక పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం వచ్చింది, మనకు ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సందర్భం వచ్చింది. వాళ్ళు మాకు కొత్త ఏం కాదు, మాకు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎటువంటి ఉద్యమాలు చేసినాము. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ పార్టీ కేసీఆర్, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు, పార్టీ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డది. ఒక దశలో విలీనం చేస్తామని చెప్పి ప్రకటించాడు కేసీఆర్. ప్రజల కోరిక మేరకు మళ్ళా వచ్చిన అధికారం ఇచ్చిండ్రు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకొచ్చారు. కాంగ్రెస్ ఏదైతే మాట ఇచ్చి మోసం చేసి ప్రజల్ని ప్రతి మనిషిని ఈ రాష్ట్రంలో ఉన్న చరిత్రలో ఎప్పుడు విద్యార్థులను కూడా మోసం చేసిన సందర్భం లేదు. పార్టీలు ప్రభుత్వంలో పోయిన తర్వాత మొదటిసారి తప్పకుండా ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అదృశ్యం అవ్వడం ఖాయం. ఎందుకంటే వాళ్ళకి రెండు రూపాల్లో ఉంది. ఒకటి, ప్రజలు కేసీఆర్ వైపు పోతున్నారు, కదులుతున్నారు. రెండో, రేవంత్ ప్రభుత్వానికి ప్రమాదం ఉంది. రేవంత్ తప్పకుండా మోడీ జట్టుతో చేరుతాడు అనేది వాస్తవం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కనుమరుగే అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో తప్ప బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ గుండె చప్పుడు బీఆర్ఎస్ శాశ్వతంగా నిలబడుతుంది. కానీ జిల్లా రాజకీయాలను ఎలా చూస్తారు? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా చాలా వరకు పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ చైర్మన్ కానీ మొన్న ఎన్నికల ముందు అందరు మాతోనే ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు అడిగిపోతే మాకు ఎంత లాభం అవుతుంది? ఫలితం ఇటు వస్తుంది. వీళ్ళందరూ మాతో ఉన్నాడు, ఫలితం అడ్డుపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ అడ్డుపోయినప్పుడు ఫలితం మా వైపు వస్తుంది. నేను స్పష్టంగానే చెప్పిన, నేను గేట్లు తీస్తున్నా ఆయన అన్ననాడు చెప్పిన. నువ్వు గేట్లు తీసి మా ఊళ్ళో నలుగురు తీసుకున్నావు, నీ గేట్లు బద్దలు కొట్టుకొని ప్రజలు లక్షలాదిగా కోట్లాదిగా మా వైపు వస్తున్నారు, కేసీఆర్ వైపు వస్తున్నారు. నువ్వు గేట్లు తీయకున్నా ఏం లేదు, పగలు కొట్టుకొని వస్తారు ప్రజలు. నువ్వు గేట్లు తీసి వీళ్ళని స్వాగతించాల్సి వచ్చింది, కానీ మా కొరకు ప్రజలు కేసీఆర్ కొరకు గేట్లు బద్దలు కొట్టుకొని వస్తున్నారు అన్నమాట. అది జరుగుతుంది. కానీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ చేసిన వ్యాఖ్యలకు కూడా మీరు స్పందించలేదు. అతను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, పార్టీలో సరిగ్గా ప్రతిష్టత లేదు. గ్రామ స్థాయి నుంచి కూడా గ్రామ శాఖలు కానీ మండల పార్టీ కానీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా పార్టీని ఈ విధంగా ఉందని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. త్వరలోనే గుత్తా అమిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. మీరేమంటారు? నేను పార్టీలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతా. ఆయన ఏమో స్పష్టంగా నేను ఏ పార్టీలో లేను అని ఆయన చెప్పారు. గుత్తా అమిత్ రెడ్డి మీ పార్టీలో ఉన్నట్టే కదా? రైట్, చూడొచ్చు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రుణమాఫీ విషయంలో కూడా ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి ఈ విధంగా చేస్తుంది. నిజంగా దేనినటువంటి హరీష్ రావు తీసుకున్నా కానీ మిగతా వాళ్ళు తీసుకున్నా ఖచ్చితంగా వారు రుణమాఫీ చేయరని చెప్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత ప్రజల్లో కూడా మార్పు కనబడుతుంది. ఖచ్చితంగా పార్లమెంట్లో అత్యధిక స్థానాలు కూడా గెలుచుకుంటామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.